హలో అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పర్ణ ఎంసీఏ. మనం ఒకటి కలిస్తే దైవం ఒకటి కలుస్తుంది అంటారు కదా. నా లైఫ్ లో అది చాలా సార్లు ప్రూవ్ అయిందండి. నేను ఏదైతే అనుకొని జరగాలి అనుకొని మొక్కుకుంటానో అది అస్సలు జరగదు. దానికి ఫుల్ ఆపోజిట్ లో జరుగుతుంది. నా దరిద్రమో ఇంకోటో ఏమో నాకు తెలియదు, కానీ అదైతే నా లైఫ్ లో చాలా సార్లు ప్రూవ్ అయింది. అయినా సరే మొత్తం భారం అంతా దేవుడి మీద వేసేసి మనం చేతులు కట్టుకొని కూర్చుంటామంటే అది జరగాలి అని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం కష్టపడితేనే దానికి ఫలితం ఆశించాలి, అంతే తప్ప మన కష్టం లేకుండా అది జరగాలి జరిగేటట్టు చేయండి అంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళది ఎంత ఉందో మనది అంతే ఉండాలి. కష్టే ఫలి అని పెద్దలు ఊరికే అనలేదు. దాని అర్థం ఏంటంటే మనం జరగాలి, మనం ఏదైతే సంకల్పించుకున్నామో దానికోసం గట్టిగా ప్రయత్నించాలి. అది జరగాలి అని దేవుని కోరుకోవాలి, కానీ మొత్తం దేవుడే చేయాలని ఎప్పుడు ఆశించకూడదు. కష్టపడిందే ఫలితం దక్కదు అనేది నేను చాలా సార్లు నా లైఫ్ లో ఫేస్ చేశాను. సో మీకు చెప్పేదల్లా ఒక్కటే, ఏదైనా సరే మీ 100% మీరు ఇవ్వండి. అది జరగాలి అని రాసిపెట్టి ఉంటే జరుగుతుంది. మీ లైఫ్ లో అది దేవుడు నీకు అది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అది ఇస్తారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయకపోయినా సరే దాన్ని అయితే ఎవరు ఆపలేరు. సో మీకు ఏదైనా కావాలి, నేను ఇది చెయ్యాలి అనుకుంటే మీ 100% మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.